హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. సో ఈరోజు మ్యాచ్ వీడియో చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 46 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్కి మ్యాచ్ అనేది జరగనుంది, పే బ్యాక్ మ్యాచ్. సో మ్యాచ్ నెంబర్ 45 చిన్నస్వామి స్టేడియంలో చెన్నై హోమ్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ అనేది జరగనుంది. మొదటిగా పిచ్ అనాలిసిస్ చూసుకుంటే ఇక్కడ టోటల్ ఓవరాల్గా 134 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన టీం 70 మ్యాచెస్ అనేవి విన్ అయింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 62 మ్యాచెస్ అనేవి విన్ అయింది. నో రిజల్ట్గా 2 మ్యాచెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 159గా యావరేజ్ స్కోర్ అనేది ఉంది. అదేవిధంగా హై స్కోర్ చూసుకుంటే 246 పర్ 5 వికెట్స్ కోల్పోయి చెన్నై సూపర్ కింగ్స్ అనేది చేసింది. లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 70 పర్ 10 వికెట్స్ కోల్పోయి ఆర్సీబీ లోయెస్ట్ స్కోర్ నమోదు చేసింది. ముందుగా హెడ్ టు హెడ్ చూసుకుంటే సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే ఓవరాల్గా 21 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో 15 మ్యాచెస్ సిఎస్కే గెలిచింది, 6 మ్యాచెస్ అనేవి సన్ రైజర్స్ హైదరాబాద్ అనేది గెలిచింది. లాస్ట్ 5 ఇన్నింగ్స్ చూసుకుంటే 5 మ్యాచెస్ చూసుకుంటే సిఎస్కే లాస్ట్ 2 మ్యాచెస్ అనేవి ఓడిపోయింది, 2 మ్యాచెస్ అనేవి విన్ అయింది, 1 మ్యాచెస్ అనేవి ఓడిపోయింది. సన్ రైజర్స్ లాస్ట్ 1 మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది, మిగతా 4 మ్యాచెస్ అనేవి విన్ అయింది. సో ఇక్కడ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ 3rd పొజిషన్లో ఉంది. 8 మ్యాచెస్ ఆడి 5 మ్యాచెస్ అనేవి లూజ్ 5 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 3 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 0.577 నెట్ రన్ రేట్తో 10 పాయింట్స్తో 3rd ప్లేస్లో ఉంది. సిఎస్కే పాయింట్ టేబుల్ చూసుకుంటే 6th పొజిషన్లో ఉంది. 8 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 4 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 0.415 నెట్ రన్ రేట్తో 8 పాయింట్స్తో 6th పొజిషన్లో ఉంది. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్స్ తేడాతో గెలిచింది. అందులో సిఎస్కే 165 రన్స్ అనేది చేసింది 5 వికెట్స్కి. దాన్ని సన్ రైజర్స్ 166 రన్స్ అనేది ఛేదించింది 4 వికెట్స్ కోల్పోయి 18.1 ఓవర్లో. ఇందులో శివం దూబే 45 రన్స్ అనేది చేశాడు, అజింక్య రహానే 35 రన్స్ అనేది చేశాడు, రవీంద్ర జడేజా 31 రన్స్ అనేది చేశాడు. షాబాజ్ అహ్మద్ 1 వికెట్, భువనేశ్వర్ 1 వికెట్, ప్యాట్ కమిన్స్ అనేది 1 వికెట్ అనేది తీసుకున్నారు. అదేవిధంగా సన్ రైజర్స్ బ్యాటింగ్ చూసుకుంటే మార్క్రమ్ 50 రన్స్ అనేది చేశాడు. అదేవిధంగా అభిషేక్ శర్మ 37 రన్స్ అనేది చేశాడు, త్రివేష్ సేఠ్ 31 రన్స్ అనేది చేశాడు, మోయిన్ అలీ 2 వికెట్స్ తీశాడు, దీపక్ కూడా 1. చెన్నై సూపర్ కింగ్స్ యొక్క మొదట ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుందాం. ఇందులో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, రహానే, సచిన్ రవీంద్ర, డానియల్ మిచెల్, శివం దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, దీపక్ చహార్, ముస్తఫిజుర్ రెహమాన్, తుషార్ పాండే, పతి రాణా. అదేవిధంగా ఇంపాక్ట్ ప్లేయర్గా మోయిన్ అలీని తీసుకోవచ్చు బై ఛాన్స్. కీ ప్లేయర్స్ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ది చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ 8 మ్యాచెస్ ఆడి 349 రన్స్ అనే చేశాడు, 142 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. శివం దూబే 8 మ్యాచెస్ ఆడి 311 రన్స్ అనే చేశాడు, 169.94 రన్ రేట్తో స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. రవీంద్ర జడేజా 157 రన్స్ అనేది చేశాడు, అదేవిధంగా 4 వికెట్స్ అనేవి తీయడం జరిగింది. ముస్తఫిజుర్ రెహమాన్ 7 మ్యాచెస్లో 12 వికెట్స్ అనేవి తీశాడు, అదేవిధంగా 10 ఎకనామీతో లాస్ట్ మ్యాచ్లో దారుణంగా పరుగులు అనేది ఇచ్చుకున్నాడు. పతి రాణా 5 మ్యాచెస్ ఆడి 11 వికెట్స్ అనేవి తీశాడు, ఎకనామీ 7.60 మాత్రమే ఉంది, డెత్ ఓవర్లో అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఆడుతున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే అభిషేక్ శర్మ, ఆడమ్ మార్కరమ్, హెన్రిక్ క్లాసెన్, నితీష్ రెడ్డి, అబ్దుల్ సమాద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనత్కాంత్, మయాంక్ మార్కండే, టి నటరాజన్. ఇంపాక్ట్ ప్లేయర్గా ట్రావిస్ హెడ్ని తీసుకోవచ్చు. కీ ప్లేయర్స్ ఆఫ్ హైదరాబాద్ గురించి మనం ఒకసారి చూసుకుంటే మొదటగా ట్రావిస్ హెడ్ 7 మ్యాచెస్ ఆడి 325 రన్స్ అనేది చేశాడు, 212 స్ట్రైక్ రేట్తో అద్భుతమైన పవర్ ప్లేలో ఆడుతున్నాడు. అభిషేక్ శర్మ ఓపెనర్ 8 మ్యాచెస్ ఆడి 288 రన్స్ అనేది చేశాడు, స్ట్రైక్ రేట్ చూసుకుంటే 218 అనేది స్ట్రైక్ రేట్ అనేది ఉంది. హెన్రిక్ క్లాసెన్ 8 మ్యాచెస్ ఆడి 275 రన్స్ అనేది చేశాడు, స్ట్రైక్ రేట్ చూసుకుంటే 199.27గా ఉంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 8 మ్యాచెస్ ఆడి 10 వికెట్స్ అనేవి తీశాడు, 8.71 ఎకనామీతో అద్భుతమైన బౌలింగ్ చేసుకుంటూ కెప్టెన్ ఇన్నింగ్స్ అనేది ఆడుతున్నాడు. టి నటరాజన్ చూసుకుంటే 6 మ్యాచెస్లో 12 వికెట్స్ అనేది తీసి పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్నాడు, 8.7 ఎకనామీ మాత్రమే ఇచ్చాడు.
సో గైస్, మ్యాచ్ నెంబర్ 46 ఈరోజు ప్రివ్యూలో మ్యాచ్ రిపోర్ట్ పిచ్ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.